అవునా నిజమా? రండి ఫ్రెండ్స్, ఈ రోజు మా లక్ష్మితో మాట్లాడదాము. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. మా లక్ష్మి గారు ఈ రోజు నాతో మాట్లాడట్లేదు, అలిగినట్టున్నాడు. అబ్బా నాకు మస్తు సంబరమైతుంది. మా చింటిగాడు ఇప్పుడే పిండ పెట్టిండు. నువ్వు హైదరాబాద్ ఊడేవు కాదు కానీ రేంజే మారిపోయిందిరా. ఆ బూట్లు, ఆ అద్దాలు, అబ్బా ఏ నీ పొగడ మొత్తం మారిపోయింది మా. మరి ఏమనుకుంటున్నావురా? సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇక్కడ, నెలకు ₹1,00,000 జీతం. కంపెనీలో నన్ను దేవుని లెక్క చూసుకుంటారా? మావా నాకు అక్కడ జాబ్ ఉంటే చూడు రాదురా. చిచ్చి, మీకు అక్కడ జాబ్లు ఇయ్యారా? మీరు ఇక్కడనే ఏమైందిరా? అరే మామ, ఒక్క నిమిషం మీ బ్యాగ్ పట్టుకోరా. అరే అరే హాయ్ మేడం. హాయ్. మీరు ఇన్స్టాగ్రామ్ స్టార్ సరోజ గారు కదా? అవును, మీరెవరు? మేడం నేను మీకు పెద్ద అభిమాని మేడం. మీ ప్రతి వీడియో నేను ఫస్ట్ ఫాలో అయ్యేది నేనే మేడం, లైక్ కొట్టేది నేనే, ఫస్ట్ కామెంట్ నాదే ఉంటుంది మేడం. మీరంటే నాకు పిచ్చి అభిమానం మేడం. ఓ, ఇది నాకు కామన్ అండి, చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు నాకు. మేడం నేను మీ అట్టి ఫ్యాన్నే కాదు మేడం, మిమ్మల్ని 2 సంవత్సరాలకి వెళ్ళి బీవచ్చంగా లవ్ చేస్తున్నాం మేడం. ఓయ్, ఒళ్ళెలా ఉంది? లవ్ గివ్ అంటున్నావు? మీరు అట్లా మాట్లాడకూరు మేడం. మిమ్మల్ని 2 సంవత్సరాల నుంచి ప్రాణం కన్నా ఎక్కువ లవ్ చేస్తున్నా. మీరు ఎప్పుడు కనిపిస్తారా అని 1000 కళ్ళతో ఎదురుస్తున్నా మేడం. మీలాంటి వాళ్ళు రోజు నాకు 1000 మంది ప్రపోజ్ చేస్తారు, నాకు లవ్ అంటే ఇంట్రెస్ట్ లేదు. మీలాంటి వాళ్ళు రోజు నాకు 1000 మంది ప్రపోజ్ చేస్తారు, నాకు లవ్ అంటే ఇంట్రెస్ట్ లేదు. మేడం మీరు నన్ను ప్రేమించకపోయినా పర్వాలేదు, పెళ్లి చేసుకోండి. నేను ప్రేమిస్తున్నానని అందరిలాగా మోసం చేసే రకం కాదు మేడం. సరే, పెళ్లి చేసుకుంటా అంటున్నావు కాబట్టి నమ్ముతున్నా. కానీ ఒక కండిషన్, నన్ను పెళ్లి చేసుకోవాలంటే ముందు మా అన్నయ్యను ఒప్పియాలి. నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఈ ప్రపంచాన్ని జయిస్తా. మీ అన్నయ్యను ఒప్పించుడు ఒక లెక్క. సరేపా. ఇగో మా అన్న ఒప్పుకోకుండా నేను పెళ్లి చేసుకోను. నువ్వు ముందుగా మీ అన్నయ్య గారికి అయితే తీసుకోపో, మీ అన్నయ్య నేను ఒప్పించుకుంటా. అయినా మనల్ని ఆయనడానికి కారణాలు ఏముంటాయి చెప్పు? మా అన్న అసలే స్ట్రిక్ట్, అద్దంటే వేసుకోను. సరే పా. అన్నయ్య, అన్నయ్య వీడు నన్ను పెళ్లి చేసుకుంటా అంటుండు. చిన్నప్పటి నుంచి అల్లారు ముద్ద వేయించుకున్న నా అందాల చెల్లని పెళ్లి చేసుకుంటా పిల్లగా చేసుకుంటా అన్నది అంతగా రావడం వల్ల హాస్టల్ ఖర్చు. అసలు నీకు ఏ అర్హత ఉందని నా చెల్లెని పెళ్లి చేసుకుంటావురా? అర్హత? మీ చెల్లెను నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను సార్. అసలు నా చెల్లెని నేను ఎందుకు ప్రేమించాలిరా? నా చెల్లెంతా అందంగా ఉన్నావా? ఏంటి సార్ అది? నా చెల్లెంతా అందంగా ఉన్నావా? నా చెల్లెంత ఆస్తి ఉందా? నా చెల్లెకున్నంత గుణం ఉందా? అసలు నా చెల్లెని నేను ఎందుకు ప్రేమించాలిరా? మీ చెల్లె అంటే సత్య అంత ప్రేమ ఉంది. అంతేకాదు మీ చెల్లెని పోషించడానికి సాఫ్ట్వేర్ జాబ్ ఉంది, నెలకు ₹1,00,000 జీతం. బోడి ₹1,00,000 ఇంత పొంగుతున్నావు. నా చెల్లెని పెళ్లి చేసుకోవడం కోసం కోట్లు ఆస్తున్న వాళ్ళు నా ఇంటి ముంగట క్యూ కడతా తెలుసా? ఈ జిల్లాలోనే కాదు, ఈ రాష్ట్రంలోనే నా చెల్లంత అందగత్తే లేదు. అలాంటి నీకు ఇచ్చేలా పెళ్లి చేస్తారా? బెడే ఫోన్. ప్లీజ్ సార్, మీరు అట్లా అనుకుని సార్. ప్లీజ్ సార్, మీ దండం పెట్టా సార్. मस्त शेड्स ఉన్నాయరా నీలా. అబ్బా కమలాసన్. మీ చెల్లె అంటే నాకు ఇష్టం సార్, సత్య అంత ప్రేమ సార్. మీరేం చెప్తా చేస్తా సార్, మీ దండం పెడతా సార్, కాదనకూడదు సార్. అన్నయ్య అంతగానో బతలాడుతుండే. సరే అను. సరే,
నేనేం చెప్తా చేస్తావా? చేస్తా సార్, చేస్తా. నా చెల్లెని పెళ్లి చేసుకుంటే నా బిజినెస్ లో ఎట్లయినా నువ్వే చూసుకోవాలి కాబట్టి ఒక నెల రోజులు నీకు పరీక్ష పెడతా. ఆ బిజినెస్ నువ్వు కరెక్ట్ చూసుకున్నట్టయితే నా చెల్లెనిచ్చి నీకు పెళ్లి చేస్తా. అంతేనా? హైదరాబాద్ కంప్యూటర్లు నన్ను చూసి భయపడతాయి, కీబోర్డ్లు గజ గజ వణుకుతాయి. పెద్ద పెద్ద కంపెనీలే చిటికెన వెళ్తూ నడిపించిన నీ బిజినెస్ ఒక లెక్కనా? సరే, ఛాలెంజా? ఛాలెంజ్, ఛాలెంజా? ఛాలెంజ్, ఛాలెంజా? ఛాలెంజ్. సరే పా, నా బిజినెస్ చూపెడతా. రే అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ఇదే నా సామ్రాజ్యం, ఇదే నా బిజినెస్. ఏదో తేడాగా ఉందేంటి? ఈ బటన్ గాసు కూడా ఒక బిజినెస్. ఇది మా తాతల కాలం నుంచి వస్తున్న బిజినెస్. రోజుకు 100 లీటర్ల పాలిస్తాయి తెలుసా నా బల్లేడా? ఓకే ఓకే, తప్పైంది. అరే పిచ్చోడా, ఇది అవసరం మనకు? సపరేట్కి వెళ్ళిపోదాం బా. అరే నేను వెళ్ళడానికి రాలేదా, ఇక్కడ నుంచి వెళ్ళడం అంటూ జరిగితే నా సరోజం తీసుకునే వెళ్తారా? నా బళ్ళు రోజుకు 100 లీటర్ల పాలు ఇస్తాయి. ఒక నెల రోజులు నువ్వు రోజుకు 100 లీటర్ల పాలు తీసినట్లయితే నా చెల్లెని నీకు ఇచ్చి పెళ్లి చేస్తా. 100 లీటర్లు కాదు, రోజుకు 110 లీటర్ల పాలు ఇస్తా. నా సరోజం నేను పెళ్లి చేసుకుంటా. రోజుకు 110 లీటర్ల పాలు ఇస్తా. నా సరోజం నేను పెళ్లి చేసుకుంటా. సరే చూద్దాం. అబ్బ పెట్టే, అబ్బ ఒకటి, కొంచెం, అయ్యో కొంచెం, అయ్యో పెట్టే, అయ్యో కొంచెం. వచ్చిందండి వయ్యారి. రాజేష్, అబ్బా పెట్టే, నీకు పుణ్యం ఉంటది. రాజేష్ ఏం చేస్తున్నావు? బర్రెని పెండబెట్టమని రిక్వెస్ట్ చేస్తున్నా. పిచ్చోడా, రిక్వెస్ట్ చేస్తే పెడుతుంది, దానికి వచ్చినప్పుడు పెడుతుంది. అయ్యో అవునా, నేను గూగుల్లో చూడలేదే. అన్ని గూగుల్లో ఉన్నాయి. సరే గాని మన పెళ్లికి మీ అన్న ఒప్పుకుంటాడంటావా? ఎందుకు ఒప్పుకోడు? చిరంజీవి లెక్క ఛాలెంజ్ చేసి వచ్చినావు కదా. 100 లీటర్లు కాదు కానీ 110 లీటర్ల పాలు తీస్తాని నువ్వు తీస్తే ఆయన ఒప్పుకుంటాడు. నీ ప్రేమ దక్కించుకోవడం కోసం 110 లీటర్లు ఏం కాదు, ఎన్ని లీటర్లైనా తీస్తా. సరే, నాకు టైం అవుతుంది. ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ అప్లోడ్ చేయాలి. వెళ్తున్నా, బాయ్. ఈ 110 లీటర్ల పాలు ఎట్లా వెతుకుడో ఏమో. అయినా నా ప్రేమ కోసం ఎంత రిస్క్ అయినా చేస్తా. రాజేష్ గారు హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటుండక ఈ బర్లగాడ పాలేరున్నట్టు ఈడ పని చేసుడు ఏంది, వీళ్ళు లెక్కేంది, వీడు ఏం చెప్తాడో ఏమో. రాజేష్ మామ రా, మామ రా. నేను రాడికి ఎట్లా రావరా? ఏంద్రీ ఇది?
రామమ్మ రారా ఏందిరా ఇది? అయ్యో సారీ రమ్మమ్మ సారీ 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 ఏందిరా రాజేష్గా, నువ్వు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీవి, నెలకు ₹1,00,000 జీతం రా, నువ్వేంది నీ లెక్కెందుకు బర్ల కాసుడు ఏందిరా? అరే ఏందిరా మామ ఇది? ప్రేమ గుడ్డిది మామ, నా ప్రేమని గెలిపించుకోవడానికి నేను చేసే పోరాటం రా ఇది. ఈ బర్లను చూసుకుంటే ఈ బర్ల మధ్యలో ఎట్లుంటానోరా మామను? నీకు బర్రెలు మాత్రమే కనబడుతున్నాయిరా, ప్రతి బర్రె ముఖంలా నా సరోజ ముఖమే కనబడుతుందిరా. అట్లయితే ఏదో ఒక బర్రెను చూసి దాన్నే పెళ్లి చేసుకోరా, సరోజన ఎందుకురా? ఛీ, నా ప్రేమ ఎవరికి అర్థమైతలేదు. ఇంకొక వారం రోజులు ఆగురా, వాళ్ళు అన్నిచ్చిన నెల రోజుల గడువు పూర్తి అవుతుంది, నేను సరోజ ఒక్కటైపోతాం. ఛీ, నీ కర్మరా, ఇంత చెప్పిన ఇంటలేవు, అయినా ఇంత గబ్బు వాసనలా నాతో అయితలేదు. నేను పోతానరా ఇంటికి. ఛీ, పోరా పో, నా ప్రేమ ఎవరికి అర్థం కాదు. యాందిరయ్యా యాం చేస్తున్నా దడబెట్ట కాలు మొక్క పోయే గడిగే అటు 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 ఓకే గో 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 పోయా. బామ్మర్ది, అరే బామ్మర్ది బయటికి రారా. అరే మామ, సాధించినవురా, మళ్ళా చెల్లెని ఇయ్యక తప్పదిగా. ఏందిరా ఛాలెంజ్ పూర్తి కాకముందే వర్షాలు కలుపుతున్నావు? ఏంది ఛాలెంజ్ పూర్తిగా లేదా? ఇవాటికి నెల రోజులు అవుతుంది. రోజుకు 100 లీటర్లు కాదు 110 లీటర్ల పాలు తీసుకున్నా. ఇగో తీసుకో పైసలు. 110 లీటర్ల పాలు తీసినావా? 100 లీటర్ల పాలు ఇచ్చిన బల్లతోటి 110 లీటర్లు ఎట్లా తీసినావు బావు గారు? అవన్నీ నీకెందుకు కానీ, అవి బిజినెస్ ట్రిక్స్. ఇంతకు మీ చెల్లెక్కడా? చెల్లమ్మా, అన్నయ్య సరోజ, నిన్ను నేను ప్రాణం కంటే ఎక్కువ లవ్ చేసిన. నీకోసం నేను నెల రోజులు కష్టపడ్డా. నన్ను ఎట్లా మోసం చేయాలనిపించింది సరోజ. నాకన్నా ఎక్కువైపోయినా వీడు. వాడు వీడు వాళ్ళకు నీ మొహం ఎప్పుడైనా అర్థంలో చూసుకున్నావా? నీ మొహానికి నేను కావాల్సి వచ్చిందా? మేము ఇద్దరం ఎప్పటి నుండో లవ్ చేసుకుంటున్నాం. కాకపోతే మా అన్నయ్య నాకు పెళ్లి చేస్తా అని తొందర పెడుతుండు. నా లవరేమో 1 మంత్ టైం అడిగిండు. అందుకే నేను బకరాలాగా వాడుకున్నా. నీ బతుకు ఏడా లాస్ట్ కి అమ్మాయి సుధా నచ్చలేదు కదా, ఇంకోసారి ఎప్పుడైతే నాకు కలిసావు. నువ్వు మనిషివి. సారీ బ్రో. బ్రో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుద్దాల రాజేష్.
మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇందాక అంటుంటది, ఖచ్చితంగా కొట్టుర్రి. బాయ్.